నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శాంతినగర్ పోచమ్మ గుడి పునర్నిర్మాణం కోసం సింగరేణి ఆధ్వర్యంలో భూమి పూజ. నాగుల పంచమి సందర్భంగా జయశంకర్ జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. భూపాలపల్లి మండల విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేపట్టిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం. కబ్జాకు గురవుతున్నటువంటి శ్మశాన వాటికను కాపాడాలంటూ ఎంఆర్ఓకు వినతిపత్రం అందించిన పెద్దంపల్లి గ్రామస్తులు. భూపాలపల్లిలోని శాంతినగర్ కాలనీలో పోచమ్మ గుడి పునర్నిర్మాణానికి సోమవారం సింగరేణి అధికారుల ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది. ఓపెన్ కాస్ట్ పనుల్లో భాగంగా కాలనీవాసులు కోల్పోయినటువంటి పోచమ్మ గుడిని వారి కోరిక మేరకు పునర్నిర్మిస్తున్నామని OC2 ప్రాజెక్టు అధికారి జాన్ ఆనంద్ తెలిపారు. పోచమ్మ గుడికి సంబంధించినటువంటి భూమి పూజ జరిగిందని, త్వరలోనే గుడి నిర్మాణం పూర్తి చేస్తామని సింగరేణి అధికారులు అన్నారు. భూపాలపల్లి గ్రామంలో పోషమ్మ తల్లి గురించి వాళ్ళ భూమి పూజ జరుగుతున్నది. కావున మాకు అందరికీ మంచి జరగాలి, గుడి సంతోషంగా కట్టించుకొని మేము మంచి గ్రాండ్గా చేసుకుందామని. ఈరోజు శాంతినగర్లో పోషమ్మ గుడి పునర్నిర్మాణం కొరకు భూమి పూజ చేసినందుకు వచ్చినటువంటి సింగరేణి అధికారులకు ముందుగా నేను వారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ భూమి పూజ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొని మాతో పాటుగా పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈ గుడి ఇంతకుముందు గతంలో సనాతనం నుండి ఎప్పుడో 100-150 ఏళ్ళ క్రితం ఇక్కడ గుడి మేము నిర్మించుకొని దానికి పూజలు ప్రతి సంవత్సరం 2 సార్లు బోనాలు సమర్పించి పూజలు సమర్పించడం జరుగుతుండేది. కానీ గత కొంతకాలం క్రితం ఇక్కడ 3 ఇంక్లైన్ ఓపెన్ చేయడం వల్ల మాకు ప్రతి సంవత్సరం 2 సార్లు అక్కడ బోనాలు సమర్పించడం కానీ పూజలు చేసుకోవడానికి కానీ ఇబ్బంది కలిగిన నేపథ్యంలో మాకు గతంలో సింగరేణి అధికారులు ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు మాకు గుడి కట్టి ఇస్తానని అంగీకారం ఇచ్చిన మేరకు మేము వారిని సంప్రదించడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు ఈరోజు గుడి కట్టించుటకు భూమి పూజ కార్యక్రమానికి కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోమని చెప్పడంతో మేము పూజ ఏర్పాటు చేసుకున్నాం. KTK-OC2 సెప్టెంబర్ 1, 2017లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఒక నాల అనేది KTK-OC3 బయట నుండి పోతుంది. ఆ విధంగా లోపల ఒక పోషమ్మ గుడి ఉన్నది. అప్పుడు ఈ ప్రజలు శాంతినగర్ ఉన్న ప్రజలు, భూపాలపల్లి ఉన్న మండలంలో వాళ్ళు వచ్చి నన్ను అడగడం, లక్ష్మీరాజం అనే పెద్ద మనిషి నన్ను అడగడం, మంకే అనే పెద్ద మనిషి నన్ను అడగడం జరిగింది. ఈ లోపల ఈ నీళ్లు వర్షాకాలంలో నీళ్లు రావడం వల్ల వాళ్ళకి దర్శనం ఇబ్బంది కావడం వల్ల ఇక్కడ బయట ఉన్న ఏరియాలో వాళ్ళకి స్థలం చూపెట్టి మన KTK-OC2 మేనేజ్మెంట్ వాళ్ళకి శాంతి నగర్ ఉన్న ప్రజలకి ఇక్కడ గుడి కట్టిస్తామని మేము చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ దేవుడు పోషమ్మ తల్లి అనుగ్రహంతో ఈ ఊరు మంచిగా ఉండాలి, మన OC2 కూడా అతిగా ఉత్పత్తి అది రక్షణతో రావాలని కోరుతున్నాను. నాగుల పంచమి సందర్భంగా భూపాలపల్లిలోని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భూపాలపల్లి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాల్లో నాగుల పంచమి సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోస్తూ నాగదేవతను పూజించారు. భూపాలపల్లిలోని శివాలయం, అదేవిధంగా హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజ
వచ్చేటువంటి పంచమిని నాగపంచమి మరియు గరుడ పంచమి అంటారు. ఈ నాగపంచమి రోజున ఎవరైనా వాహన ప్రయాణం చేసుకుంటూ తెలుసో తెలియక పాములను చంపినా, సర్పాలను చంపినా కానీ, తెలిసి చంపినా కానీ, ఇంట్లోకి ఒకవేళ పాము చొరబడి పామును చంపినా కానీ, వాళ్ళ జాతకంలో సర్పదోషాలు ఉన్నా కానీ అన్నీ తొలగిపోతాయి. ఈరోజు నాగుల పంచమి రోజున సంతానం లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు నాగుల దేవి పుట్టలో పాల్పోసినట్లయితే వాళ్ళకు సంతానం అవుతుంది. పెళ్లి కాని పిల్లలు ఉంటే మగవాళ్ళు కానీ, ఆడపిల్లలు కానీ, కన్యలు కానీ, పురుషులు కానీ, సంతానం కాని వాళ్ళు మరియు వివాహం కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఉంటే పుట్టలో పాల్పోసి ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి పసుపు కుంకుమ వేసి నాగదేవుని కొబ్బరికాయ కొట్టినట్లయితే సంతానం కలుగుతుంది. మరియు వివాహం కాని సంవత్సరాల కింద నేను ఇంట్లో వండుకొని ఉన్నా. అంటే నాన్న ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వస్తే మా వాళ్ళు లేపి భయపడి పాము అన్నాక దాన్ని సంపదం అంటే అందరూ వచ్చి అద్దన్నారు. అద్దన్నాక మళ్ళీ ఆపి దేవుని అడిగినాక ఈ దేవుని పాము ఎదిగిపోతలేదు కదా అంటే ఇంటనే భయం చేసిన 2 రోజులు. ఇంటనే ఉంచుకున్నాక కంబాల వచ్చి ఇది దేవుని పాము దీన్ని సంపదంటే తెచ్చి కట్ట గిడిచిపెట్టిన వెళ్ళిపోయి విడిచిపెడితే అట్లా ఇడిచిపెట్టి ఇంటికి వచ్చినాక మళ్ళీ సాయంత్రం చూస్తే ఆన్యం ఎదిగిపోలేదు. ఈయన మళ్ళీ మాకు చెప్తే మేము ఇంటికి వచ్చినాం. మళ్ళీ కట్టకొచ్చి దాన్ని అక్కడ చిత్తట్టున తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద చిన్నగా పుట్టుంటే పుట్టని వేసినాం. పుట్టని వేసినాక లోపలికి పోతుంది అట్లా ఒకరోజు చూసినాం. ఎండ కొడుతుంటే శక్తులు పెడితే శక్తుల్లో ఒక 4 రోజులు ఉన్నది. ఉన్నాక దేవుని గారిని తీసుకొచ్చినాక లోపలికి పోయింది. ఆకాంక్షలు చిన్న గుడిగట్టలు కట్టినాం. ఆకాంక్షలు భక్తులు ఫుల్ జనం తయారయ్యారు. మండలం కానీ జిల్లా లెవెల్లో కానీ ఎక్కడెక్కడికి వచ్చి పట్టణాలు కానికలు వాళ్ళు అనుకున్న కోరికలు అయినాయి. ప్రతి శ్రావణంలో నాగుల పంచమి ముందు వాళ్ళు అప్పుడు పెడతాం మేము. మళ్ళీ పోతే అప్పటికి ఇంకొకరు మరొకరు వచ్చే తర్వాత 2 సార్లు నడుస్తుంది. మేము నాగుల పంచమి నాడు పాల్పోస్తాము. మాడి పంటలు చల్లగా ఉండాలని, పిల్ల పాపలు చల్లగా ఉండాలని మేము గత 10 సంవత్సరాల కాంచెల్లి ఇక్కడ పుట్టకు పాల్పోయడం జరుగుతుంది. మేమందరం చల్లగా ఉండాలని ప్రతి 10-15 సంవత్సరాల కంచెలు రావడం జరుగుతుంది. ఈ తల్లి స్వచ్ఛమైన తల్లి మాకు కోరికలు నెరవేర్చుతుంది. మేము అందుకే ఈ నాగుల చవితి అంటే మాకు చాలా ఇష్టం. రైతు బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు పాపన్న ఆరోపించారు. భూపాలపల్లిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఎలక్షన్ సందర్భంగా రైతులకు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెన్నంపల్లి పాపయ్య ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రజలకు రైతు బంధు పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు అంటే వ్యవసాయ సీజన్లో మే నెలాఖరు నాటికి మాత్రమే రైతు బంధు పథకాన్ని రైతు ఖాతాలలో జమ చేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని ఇప్పటివరకు పూర్తి స్థాయి లోపల అమలు చేయడం లోపల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమైండు. రైతు బంధు పథకం ద్వారా సుమారుగా అంటే 40% మంది రైతులకు మాత్రమే ఈరోజు ఆ యొక్క పథకము ప్రస్తుతానికి వర్తింపజేయబడినది. మిగతా 60% మంది రైతులకు ఎక్కడ కూడా రైతు ఖాతాలలో రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులు ఎక్కడ కూడా జమ కాలేదు. దీన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చర్య తీసుకొని వెంటనే జమ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తాము. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర పార్టీ మే, జూన్, జూలై, ఆగస్టు వచ్చినప్పటికి కూడా అంటే రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి సమయము 4 నెలల సమయం గడిచిపోయినప్పటికీ కూడా
రైతుల యొక్క అవసరాలకు రుణమాఫీని వర్తింపజేయలేనటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి రైతు పక్షపాతాన్ని చెప్పుకునేటువంటి ఆ యొక్క అధికారము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఆ స్థాయి లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చాలామంది రైతులు ఈరోజు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు రాక రైతులకు బ్యాంకులలో రుణం తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించలేనటువంటి యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం. భూపాలపల్లి మండల విద్యాశాఖ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు మండల విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలని అనేక మార్లు జిల్లా అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని నిరసిస్తూ భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. భూపాలపల్లి మండల విద్యాశాఖ అధికారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించినటువంటి దాఖలాలు లేవు. భూపాలపల్లి విద్యా వాలంటీర్ నియామకాలలో ఎంఈఓ గారు అక్రమాలకు పాల్పడడం జరిగింది. అదేవిధంగా పాఠశాల నిధుల దుర్వినియోగంలో కూడా అక్రమాలకు పాల్పడడం జరిగింది. పాఠశాలకు సంబంధించిన ఆర్ఎంఎస్ఏ అకౌంట్ నుంచి వాళ్ళ ఒక కొడుకుకు 50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా ఎంఆర్సీ నిధులను దుర్వినియోగం చేసినటువంటి సందర్భం ఉన్నది. వీటన్నిటి మీద డిఓ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఒక ఎంక్వైరీ చేసింది తప్ప ఇప్పటి వరకు దాని మీద రిపోర్టు తీసుకొని ఆ రిపోర్టు మీద కలెక్టర్ కూడా పంపించలేదు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పిండు. అదేవిధంగా ప్రజాభవన్లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ జిల్లా కలెక్టర్ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామంలోని శ్మశాన వాటికను స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేస్తున్నారని వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకొని శ్మశాన వాటికను కాపాడాలంటూ ఎంఆర్ఓకు గ్రామస్తులు వినతి పత్రం అందించారు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.